అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఆ తర్వాత మేము భార్యాభర్తలు ఇరువురం ఆ సిఎస్ఐ చర్చికి వెళ్ళాలంటే మాకప్పుడు మోటార్ బైక్ కూడా లేదు. మేమిద్దరం ఎక్కడికైనా వెళ్ళాలంటే సైకిల్ మీదే వెళ్ళి వచ్చేవాళ్ళం. ఓకే. మా అమ్మగారు నాన్నగారు రిటైర్ అయిపోయారు. నాకు ఎలా ఉండేదంటే నాకు ఉద్యోగం లేదు, తనకి ఉద్యోగం లేదు. తల్లిదండ్రుల యొక్క పోషణలోనే మేము ఉండేవాళ్ళం. ప్రైవేట్గా జాబ్ చేసుకుంటూ వచ్చినటువంటి 500-1000 రూపాయలతోటి మా జీవితాలు మేము కొనసాగిస్తూ ఉండేవాళ్ళం. అటువంటి సమయంలో అప్పటిదాకా వెళ్ళటం ఎందుకు, మా ఇంటి దగ్గర ఏరియాలో చాలా చర్చెస్ ఉన్నాయి. మనకు దగ్గరలోనే ప్రక్కనే నడిచి వెళ్తే 2 నిమిషాల్లో చర్చ్ ఉంటుంది కదా, అది బాగా ఉంటుందని విన్నాము, అక్కడికి వెళదాం అని అంటే, సరే నువ్వు పద నేను కూడా వస్తానే అని చెప్పేసి చెప్పేవాడు.